దాన్ని బట్టి చూస్తే మహిళలు సంతోషంగా లేరు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం వంటలు సంతోషంగా లేరు, అంగన్వాడీలు సంతోషంగా లేరు, గురుకులలో గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎవరు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళే, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంట్లో పని మనుషులు, వాళ్ళ డ్రైవర్లు వాళ్ళే సంతోషంగా ఉన్నారు. మరి మా బాధల్ని ఎవరు పట్టించుకోవాలి? సరే మాకు అర్థమైంది కదా, అర్థమైనాక మళ్ళీ ఎట్లేస్తాం మేము? ఇక ఎన్ని పెట్టిండంటే మహిళా సంఘాలకు 25,000 ఇస్తాము, 2500 ఇస్తాము, మహిళా సంఘాలకు ఈ లోన్లు మాఫీ చేస్తాము, ఇదేంటిది రైతు బంధు వేస్తాము. ఇవన్నిటికీ ఎలక్షన్ల ముందు మాట్లాడిండు, కానీ ఇప్పుడు ఆ రైతు బంధు మొత్తం బంద్ అయిపోయింది. పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి ఏందో బంగారం, తులాం బంగారము అది లేదు పెట్టిండు. బస్సు ఎందుకు టికెట్ బస్సులు ఎందుకు? అవి మీకు బిల్లులు ఇస్తేందుకు, జీతాలు వేసేందుకు సీఎం అప్పు పుడతలేదట. అప్పు ఎందుకు పుట్టది? అక్షరాని అన్ని చేసడానికి అప్పు పుడుతుంది. ఆయమన్న పనులు ఏం చేసిండు? ఆయన ఏం చేసిండు? సంబంధం లేదు. కొట్టుకుంటాను, భార్య భర్తల మధ్యలో ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఫ్రీ బస్ చేయబట్టి ఆటోలు నడుపుకుంటోళ్ళు పిల్లలు ఆగమైతాండ్రు. వాళ్ళు ఏం చేసింది? ఇప్పుడు వాళ్ళు చేసింది మాత్రం ఏది కరెక్ట్ కాదు సార్. మీ సమస్య ఎందుకు వచ్చింది హైదరాబాద్ వరకు? మీరు మాది ధర్మసార్ మండల్, షాయిపేట గ్రామం. ధర్మసార్ మండల్ అధ్యక్షురాలిని నేను. వంట కార్మికుల అందరం కలిసి చలో హైదరాబాద్ అని మా సమస్యల కోసము మేము మాట్లాడదామని వచ్చినాము. సీఎం గారు చెప్పిన ప్రకారం 10,000 వేతనం ఇస్తామని చెప్పిండ్రు గెలిచినాక. కానీ గెలిచినాక అప్పటి నుండి వంట వాళ్ళ గురించి ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు గెలిచినాక చేస్తామని అన్నారు, కానీ ఆ 10,000 వేతనం ఇంతవరకు అవి రావట్లేదు. కానీ మేము పడే బాధలు మేము పడుతున్నాము. ఇక అక్కడ పెట్టేటి మాత్రం ఇది లేదు, అది లేదు, ఇది తక్కువైంది, అది తక్కువైంది అని అన్ని అంటుండ్రు. కానీ మరి వీళ్ళు చేస్తున్నారు కానీ అడిగేటి మాత్రం వాళ్ళు టీచర్లు, వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ పిల్లలు అందరూ అడుగుతారు మమ్మల్ని. మరి మా బాధల్ని ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు మాకు ఇవి నెల వస్తలేవు బిల్లులు. మీరు ఎవరో కాదమ్మా, రేవంత్ రెడ్డికి సొంత అక్క చెల్లెళ్ళ మనే గెలిపించినాము కదా. గెలిపించినప్పుడు మళ్ళీ అక్క చెల్లెళ్ళని మరి మమ్మల్ని గెలిపించినప్పుడు మేము కూడా వాళ్ళ ముఖం పెట్టుకొని మళ్ళీ మేము ఓట్లకి వెళ్తాము అని మమ్మల్ని మళ్ళా పట్టించుకొని చెప్పిన ప్రకారము మాకు 10,000 వెయ్యాలి కదా నెల. కనీసం మీ జీతాలు కూడా నెల వస్తలేవు. మళ్ళా ఓట్ల మీద పెంచుతాయి. ఒకసారి మాకు అర్థమైంది కదా, అర్థమైనాక మళ్ళీ ఎట్లేస్తాం మేము? ఇక వేయలేము కదా. పెంచిండు కాదు, ఇప్పుడు ఇచ్చిండు అనుకో 10,000 ఇచ్చిండు కదా అన్నట్టు మళ్ళీ వేస్తాము. ఇప్పుడు ఎన్ని పెట్టిండంటే మహిళా సంఘాలకు 25,000 ఇస్తాము, 2500 ఇస్తాము, మహిళా సంఘాలకు ఈ లోన్లు మాఫీ చేస్తాము, ఇదేంటిది రైతు బంధు వేస్తాము. ఇవన్నిటికీ ఎలక్షన్ల ముందు మాట్లాడిండు, కానీ ఇప్పుడు ఆ రైతు బంధు మొత్తం బంద్ అయిపోయింది. అసలు ఆయన గెలిచిన కాండి ఆ రైతు బంధువే అదే బంద్ అయింది మొత్తమే. ఏంది పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి ఏందో బంగారం, తులాం బంగారము అది లేదు. అసలు ఆయన ఏమేం పెట్టిండో కోటి మంది మహిళలను అయితే కోటీశ్వరులను చేస్తుండ. ఎక్కడ చేస్తున్నాడు? ఏమిచ్చిండని కోటీశ్వరాలు ఏమిచ్చిండు? మా ఊర్లో ఎవరు కాలేదు. బస్సులు పెట్టిండు. ఆ బస్సు ఎందుకు? టికెట్ బస్సులు ఎందుకు? అవి జాబ్, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి అది సంబంధం. టికెట్ పైసలు అన్ని మిగిలించుకొని కోటీశ్వరులు కావాలని పెట్టిండు. ఊర్లోకి అవి ఏం పని చేస్తలేవు. మేము మా ఆటో ఛార్జీలు పెట్టుకునే వస్తున్నాం ఎక్కడికి పోయినా. ఇగో ఇప్పుడు 1000 రూపాయల ఛార్జ్ పెట్టుకొని వచ్చినాం వరంగల్ నుండి, ఆటో పట్టుకొని వచ్చినాం. ఎవరికి అవి వర్తిస్తున్నాయి బస్సులు? మాకేం వర్తిస్తలేవు. ఆయన చేసిన పనుల్లో ఒక్కటి కూడా మహిళా సంఘాలకు వర్తించింది లేదు. మా బాధలు మేమే పడుతున్నాం. ఇప్పుడు పెట్టుబడి పెడతాం, అప్పులు తెచ్చి పెట్టుబడి పెడతాం. మరి ఆ పెట్టిన పెట్టుబడి వెళ్ళాలంటే వాళ్ళు నెల కనీసం ఇయ్యాలి కదా. ఇప్పుడు ఆశా వర్కర్లు మన అంగన్వాడీ లాగాకి పిల్లలకి వంట చేసి పంపించినట్టు పంపిస్తాము అంటారు. ఇప్పుడు మేము చేసింది వేడి పెడితేనే ఇది ఇట్లుంది అది అట్లుంది అంటున్నారు కదా. మరి వాళ్ళు ఎప్పుడో వంట చేసి పంపిస్తారు. మరి అది కరెంటు మీద చేస్తారా, కట్టెల మీద చేస్తారా అది తెలియదు. అప్పుడు ఎట్లా పెడతారు? మరి అప్పుడు మంచిగా ఉంటుందా? వేడి ఉంటుందా? 4 గంటలకో 5 గంటలకో 2 గంటలకో చేసిన వంటనేమో జీతం పెంచమని అడుగుతున్నారు, ఇట్లా చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేమేమో ఎంత కష్టమైనా సరే పిల్లల కోసమైనా పెట్టాలి,
మేము అప్పులు తెచ్చైనా పెడతామని పెడుతున్నాం కానీ వాళ్ళు మా కష్టాన్ని అర్థం అప్పు ఇస్తురా మీకు? అప్పు ఇస్తురా? అప్పులు ఇప్పుడు దుకాణాలలో పోతాం, షాపులకి ఇస్తురా? ఇక్కడ ఒక నెల ఇస్తారు, ఇది బిల్లు రాకముందు మళ్ళీ పోయి అడుగుతూ ఇంకోసారి ఇస్తారా? బంధు పెట్టి మళ్ళీ ఇంకో షాప్ వెళ్తాం. అట్లా కాదమ్మా, మీకేమో అప్పు పుడుతుంది, మరి మీకు ఈ బిల్లులు ఇస్తేందుకు జీతాలు వేసేందుకు సీఎం కి అప్పు పుడతలేదట. అప్పు ఎందుకు పుట్టది? అచ్చిరాని అన్ని అక్కర్రాని అన్ని చేసడానికి అప్పు పుడుతుంది. ఆయమన్న పనులు ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు? ఫ్రీ బస్సు పెట్టే, ఫ్రీ బస్సు దేనికి సంబంధం లేదు. కొట్టుకుంటాను భార్య మధ్యలో ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఫ్రీ బస్ చేయబట్టి ఆటోలు నడుపుకుంటోళ్ళు పిల్లలు ఆగమైతాండ్రు. వాళ్ళు ఏం చేసింది ఇప్పుడు వాళ్ళు చేసింది మాత్రం ఏది కరెక్ట్ కాదు సార్. అంటే మార్పు తెస్తాం, మార్పు లేదు, ఎక్కడ కనబడతలేదు. మంచిగా లేదా మార్పు? మంచిగా లేదు, మంచిగా లేదు. ఇప్పుడు లేనోళ్ళకి ఇండ్లు ఇస్తాము అని అన్నారు, లేనోళ్ళకి ఇవాళ ఇండ్లు కూలగొట్టుడు ఎక్కడిది? ఉన్న ఇండ్లు కూలగొట్టించుడు ఎక్కడిది? వాళ్ళు లేనోళ్ళకి అంటే ఏం లేనోళ్ళకి, ఇల్లు లేనోళ్ళకు భూమి లేనోళ్ళకి ఇస్తున్నారు అని అంటే సరే వాళ్ళకి ఇస్తున్నారు ఓకే. భూముల జాగాలు ఉండి ఇల్లు ఉన్నోళ్ళకే కూలగొట్టిస్తున్నారు, అది ఎక్కడ న్యాయము? అంటే వాళ్ళు అక్రమంగా కట్టుకురాట, మూసిలో కట్టుకురాట, చెరువులో కట్టుకురాట కదా. కష్టపడి ఎంత కష్టపడితే ఇల్లు అయింది, మళ్ళీ ఎంత కష్టపడితే ఆ ఇల్లు కావాలి, అవన్నీ గూలగొట్టి మళ్ళీ కట్టుడు అవసరమా? అది వరకు కరెంట్ ఒక్క రోజు కూడా కట్టు కాకపోయేది, అసలు బంద్ కాకపోయేది. ఇప్పుడు కరెంట్ ఎన్నిసార్లు, రోజుకి ఎన్నిసార్లు బంద్ అవుతుంది? ట్రాన్స్ఫార్మర్ మీద తొండలు పడుతున్నాయట, అందుకే కరెంట్ పోతుందట. అదే ఎన్నిసార్లు కట్ అవుతుంది కరెంటు బిల్లు? ఫ్రీ అని చెప్పి అసలు ఎప్పుడు కరెంటు బిల్లు ప్రాబ్లం ఉండకపోతే కరెంటు మంత్రి చెప్పిండు ట్రాన్స్ఫార్మర్ మీద తొండలు పడుతున్నాయి, కరెంటు పడుతున్నాయా, బల్లులు పడుతున్నాయా, అన్ని వాళ్ళు చెప్పింది ఒక్కటి కూడా న్యాయం లేదు. ఇప్పుడు అదేంటిది మన రైతులకి యూరియా బస్తాలకి ఎప్పుడన్నా లైన్లు కట్టిండ్లా? కాంగ్రెస్ ఉన్నప్పుడు కడతారు, చేసిండ్రా? ఎప్పుడన్నా ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడ పోయి తెచ్చుకునేది. ఆన్లైన్ లో ఎక్కడన్నా చేసిండ్రా ఇంతవరకు? ఇన్ని సంవత్సరాల పీరియడ్ లో ఎప్పుడన్నా ఆన్లైన్ లలో యూరియా బస్తాలు తెచ్చుకున్న ఉందా ఎప్పుడన్నా? లేదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటిది? ఆడోళ్ళకి బస్సు ఫ్రీ అని అంటే ఆడోళ్ళు పోయి బస్సులలో కొట్టుకొని తన్నుకొని ఫ్రీ బస్సే కదా అని చూసొస్తామని పోయి యాక్సిడెంట్లు వాళ్ళ బాధలు, భార్య భర్తల గొడవలు పెట్టుకున్నాడు, ఇవన్నీ చేసిండు. మహిళా సంఘాలకి 2500 ఇస్తామన్నారు, గవ్వియలే. మంచి ఇస్తామనేటి ఏమో ఇయ్యలేదు. పిల్లలకి కూడా మంచి ఫుడ్ పెడతలేరు, పురుగులు పెడతాండ్రు, పురుగులు వస్తున్నాయి. ఆ పురుగుల ఫుడ్ తిని హాస్పిటల్ పాలైతాండ్రు. వాళ్ళు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ఇచ్చే బియ్యాన్ని బట్టి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మధ్యాహ్న భోజనం వాళ్ళ దాంట్లో కూడా ఆ పురుగుల బియ్యం తోటి పెడితే ఇప్పుడు చెరిగేటోళ్ళు మాత్రము చెరిగినా గానీ అవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే పురుగులతో వాళ్ళు పంపిస్తారు కాబట్టి. పిల్లలకు నాణ్యత అన్నప్పుడు నాణ్యతనే పంపించాలి, సన్న బియ్యం అన్నప్పుడు సన్న బియ్యమే పంపించాలి. ఇప్పుడు అన్ని నాణ్యత ఏమని చెప్పి పురుగుల బియ్యం పంపించుడు. హాస్టళ్లలో పిల్లలను తల్లిదండ్రులు ఏం చేస్తారు? హాస్టల్ ఉంటే పిల్లలు మంచిగా చదువుకుంటారని పంపిస్తారు. వాళ్ళకు ఫుడ్ నచ్చినప్పుడు ఉంటారు హాస్టళ్లలో, వాళ్ళ బాధ భరించుకుంటూ చనిపోతున్నారు. ఎంత మంది చనిపోతున్నారు అంటే వాళ్ళ చూస్తా అంటే బాధ అనిపిస్తుంది. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే మహిళలు సంతోషంగా లేరు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం వంటలు సంతోషంగా లేరు, అంగన్వాడీలు సంతోషంగా లేరు, గురుకులలో గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళే, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంట్లో పని మనుషులు, వాళ్ళ డ్రైవర్లు వాళ్ళే సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీపీలు వీళ్ళే సంతోషంగా ఉన్నారు. ఎక్కడేం సంతోషం కనబడతలేవు, ఎక్కడ దోపిడీలే తప్ప ఎక్కడ సంతోషం కనబడతలేదు, ఎక్కడ లేదు సంతోషం. సరే.